హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు ట్రయంఫ్లో బడ్జెట్లో దొరికే రెండు వెహికల్స్ అయితే మనతో ఉన్నాయి. స్పీడ్ 400 అయితే ఉంది రెడ్ కలర్, అలాగే స్క్రామ్లర్ 400X బ్లాక్ కలర్ అయితే ఉంది. ఈ రెండు వెహికల్స్ మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఎగ్జాక్ట్గా ఆనుడు ప్రైస్ విషయానికి వస్తే 3,27,000 రూపీస్లో లభిస్తూ ఉంది. ఇదేమో 2,93,000 రూపీస్లో అయితే లభిస్తూ ఉంది. ఈ రెండింటిలో ఏదైనా ఒక వెహికల్ మీరు పర్చేస్ చేస్తే ఆగస్టు 31 లోపు మీకు 10,000 రూపీస్ దాకా డిస్కౌంట్ అయితే విజయవాడ ట్రయంఫ్ వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి అయితే కాల్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళని అయితే అడగండి, వాళ్ళు మీకు క్లారిఫై చేస్తారు. ఒకవేళ ఈఎంఐలో మీరు కొనుక్కోవాలనుకుంటే డౌన్ పేమెంట్ వచ్చేటప్పటికి 60,000 రూపాయల నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. ఇంకా స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే రెండింటిలో కూడా సేమ్ ఇంజిన్ అయితే ఇచ్చారనమాట. 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 398cc డివోఎస్ ఇంజిన్తో లభిస్తూ ఉంది. 40 PS పవర్, 37.5 Nm టార్క్ అయితే ఈ రెండు ఇంజిన్స్ అయితే జనరేట్ చేస్తాయి. పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా బాగుంది. ఈ రెండు వెహికల్స్ మీద నేను రివ్యూ అయితే చేశాను. డిస్క్రిప్షన్లో రెండింటిని లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, వాటిని ఓపెన్ చేసి మీరు మొత్తం తెలుసుకోవచ్చు. ఇంకా రెండింటిలో కూడా 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. అంటే రెండింటిలో 6 గేర్లు అయితే ఉంటాయి. ట్రాన్స్మిషన్ అయితే స్మూత్గానే ఉంది. అలాగే ఓపెన్ చైన్తోనే లభిస్తూ ఉన్నాయి. ఎవ్రీ 500 కిలోమీటర్స్కి ఈ రెండింటిలో ఏదైనా ఒక వెహికల్ పర్చేస్ చేస్తే క్లీన్ చేసుకోండి. బ్రేక్స్ దగ్గర మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. ఫ్రంట్ మీకు 320 mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. స్క్రామ్లర్ 400Xలో కొద్దిగా పెద్ద డిస్క్ అనమాట. దీంట్లో మీకు 300 mm సైజ్ అయితే ఉంది. కానీ బ్యాక్ సైడ్ 230 mm డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. రెండు వెహికల్స్లో కూడా డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే రెండింటిలో ఉందని చెప్పుకోవచ్చు. కానీ బ్యాక్ సైడ్ ఏబిఎస్ అయితే ఇందులో మీరు ఆఫ్ చేసుకోవచ్చు. దీంట్లో ఆఫ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఏమీ లేదు. సస్పెన్షన్ విషయానికి వస్తే ఇక్కడ మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. 43 mm అప్సైడ్ డౌన్ గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే రెండింటిలో కూడా ఇచ్చారు. కాకపోతే ఇది 150 mm ట్రావెల్తో లభిస్తూ ఉంది. ఇది అడ్వెంచర్ వెహికల్ కాబట్టి కొద్దిగా లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ అయితే ఈ వెహికల్లో ప్రొవైడ్ చేశారు. ఇది 140 mm ట్రావెల్ అనమాట. బ్యాక్ సైడ్ మాత్రం హాఫ్ సెట్ మోనోషాక్ అయితే ఈ రెండు వెహికల్స్లో ఇచ్చారని చెప్పుకోవచ్చు. అది 150 mm ట్రావెల్, ఇది 130 mm ట్రావెల్. సో లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ అయితే మీకు స్క్రామ్లర్ 400Xలోనే ఉందని చెప్పుకోవచ్చు. కలర్స్ విషయానికి వస్తే ఇది 3 కలర్స్లో లభిస్తూ ఉంది, ఇది 3 కలర్స్లో లభిస్తూ ఉంది. బ్లాక్, రెడ్, బ్లూ మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఇందులో బ్లాక్ ఉంది, రెడ్ ఉంది, గ్రీన్ ఉంది. మ్యాటీ గ్రీన్ అనమాట. అది కొద్దిగా యూనిక్ కలర్ అని చెప్పుకోవచ్చు. నాకు పర్సనల్గా నచ్చిన కలర్ అయితే గ్రీన్ అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే ఇది 195 mm లభిస్తూ ఉంది. ఇది 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. సీట్ హైట్ విషయానికి వస్తే 790 mm సీట్ హైట్ లభిస్తూ ఉంది. మినిమం 5.5 కన్నా హైట్ ఎక్కువ వాళ్ళు ఈ వెహికల్ రైడ్ చేయగలరు. ఇది 835 mm సీట్ హైట్ లభిస్తూ ఉంది. సో ఇది కొద్దిగా హైట్ అయితే ఉండిద్ది అనమాట. అలాగే వెయిట్ వచ్చేటప్పటికి 176 kgsతో లభిస్తూ ఉంది. ఇది 185 kgs అనమాట. సో ఖచ్చితంగా ఇది మీకు లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్తో లభిస్తూ ఉంది కాబట్టి కొద్దిగా వెయిట్ అయితే ఉండిద్ది. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 13 లీటర్స్ అయితే ఇందులో పట్టిద్ది. ఇది కూడా మీకు 13 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంకే. ఫ్యూయల్ ట్యాంక్ అయితే రెండింటిలో సేమ్ అయితే ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. లైట్స్ కూడా మీకు సేమ్ అయితే ఉన్నాయి. రౌండ్ ఎల్ఈడి హెడ్ లైట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది కూడా రౌండ్ ఎల్ఈడి హెడ్ లైటే. బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా మీకు ఎల్ఈడితోనే లభిస్తూ ఉంది. సిగ్నల్ లైట్స్ కూడా మీకు ఎల్ఈడియే ప్రొవైడ్ చేశారు. కానీ ఇక్కడ మీకు స్క్రామ్లర్లో చూసుకున్నట్లయితే హెడ్ లైట్ గ్రిల్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది స్టాండర్డ్గా మీరు వెహికల్ పర్చేస్ చేస్తే వస్తుంది అనమాట. కొద్దిగా చూస్తానికి యూనిక్గా ఉంది ఈ వెహికల్తో కంపేర్ చేసుకుంటే. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే రెండింటిలో కూడా సేమ్ కన్సోల్ అయితే లభిస్తూ ఉంది. ఎన్లాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ అని చెప్పుకోవచ్చు. సో మీకు చిన్న డిజిటల్ మీటర్లో గేర్ ఇండికేటర్ అయితే ఉంది. లో ఫ్యూల్ వార్నింగ్ లైట్ అయితే ఉంది. ట్రాక్షన్ కంట్రోల్కి సంబంధించి ఇండికేటర్స్ అయితే మీకు చూపిస్తూ ఉండిద్ది. ఇమ్మొబిలైజర్ అయితే ఉంది. అలాగే USB ఛార్జింగ్ సాకెట్, ఇట్లాంటి మంచి మంచి ఫీచర్స్తో మీకు ఈ రెండు వెహికల్స్ అయితే లభిస్తూ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది సింగిల్ లాంగ్ సీట్తో లభిస్తూ ఉంది. ఫ్యామిలీకి మీరు యూజ్ చేసుకోవచ్చు. బై రోడ్ నేను ఎక్కువగా ట్రావెల్ చేస్తాను అని అనుకుంటే మాత్రం మీరు ఈ వెహికల్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఫ్యామిలీకి ఉపయోగపడుద్ది. నేను ఎక్కువగా ఆఫ్ రోడ్లో తిరుగుతాను, నాకు అడ్వెంచర్ వెహికల్ అంటే ఇష్టం అని అనుకుంటే మాత్రం మీరు ఈ వెహికల్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది మీకు స్ప్లిట్ సీట్తో లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ కొద్దిగా చిన్న పిలియన్ సీట్ అయితే ఇచ్చారు. అయినప్పటికీ మీరు ఫ్యామిలీ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. గ్రాబ్ రైల్ కూడా పట్టుకోవడానికి కంఫర్టబుల్గా డిజైన్ చేశారు. రైడర్ సీట్ అయితే కొద్దిగా పెద్దగా ఉంది. ఇంకొక డిఫరెన్స్ మీరు ఏం నోటీస్ చేయొచ్చు అంటే ఎగ్జాస్ట్ సౌండ్ అనమాట. సో రెండింటిలో కూడా మీకు డిఫరెంట్గా సౌండ్ అయితే వస్తూ ఉంది. ఇక్కడ మీకు డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ అయితే ఇచ్చారు. అదేమో మీకు సింగిల్ ఎగ్జాస్ట్ లాగా అయితే ఉంది. ఇది కావాలంటే మీరు పర్చేస్ చేసి దానికి మోడిఫై అయితే చేయించుకోవచ్చు అనమాట. ఇంకా టైర్స్ దగ్గర మనం కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. 17 ఇంచ్ LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో స్పీడ్ 400 అయితే లభిస్తూ ఉంది. ఫ్రంట్ 110 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ 150 సెక్షన్ టైర్ అయితే ఈ వెహికల్ యూజ్ చేశారు. రేడియల్ టైర్స్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇందులో మీకు ఫ్రంట్ 19 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. బ్లాక్ ప్యాడెన్ టైర్ అనమాట. 100 సెక్షన్ టైర్ అయితే ఈ వెహికల్లో ఇచ్చారు. బ్యాక్ సైడ్ మీకు 17 ఇంచ్ టైరే, 140 సెక్షన్ టైర్ అనమాట. ఇది అడ్వెంచర్ వెహికల్, ఆఫ్ రోడ్లో ఎక్కువగా రైడ్ చేసే వెహికల్ కాబట్టి బ్లాక్ ప్యాడెన్ టైర్స్ అయితే ఇచ్చారు. అది మీరు గమనించాలి. ఇంకా టాప్ స్పీడ్ విషయానికి వస్తే రెండు కూడా మనకి 398cc లిక్విడ్ కూల్డ్ డివోఎస్ ఇంజిన్తోనే లభిస్తూ ఉన్నాయి కాబట్టి పెర్ఫార్మెన్స్ దగ్గర మీరు ఏమాత్రం నోటీస్ చేయలేరనమాట. 160+ అయితే ఈజీగా టాప్ స్పీడ్ అయితే వెళ్ళిద్దని చెప్పుకోవచ్చు. మైలేజ్ కూడా మీకు 25 నుంచి 30 కిలోమీటర్స్ మధ్యలో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఎవరైనా సిటీలో ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం 25 కిలోమీటర్లు అయితే రెండు వెహికల్స్ దగ్గర నుంచి మైలేజ్ అయితే వస్తుందన్నమాట. ఒకవేళ ఎక్కువగా హైవేలో తిరిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 30 కిలోమీటర్స్ లోపే మీకు మైలేజ్ అయితే వస్తుంది. ఎక్కువగా
ఎక్కువగా మైలేజ్ కావాలి అనుకుంటే మాత్రం ఈ వెహికల్స్ అయితే మీకు సెట్ అవ్వవు. పెర్ఫార్మెన్స్డ్ ఓరియంట్గా అలాగే బడ్జెట్లో బెస్ట్ బిల్ట్ క్వాలిటీతో ఒక వెహికల్ కావాలనుకుంటే మాత్రం ఈ రెండింటిలో ఒకటి మీరు పిక్ చేసుకోవచ్చు. ఫైనల్గా మీ అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే ఈ రెండింటిలో మేము ఏది కొనుక్కోవాలి అనేది మీకున్న ఒక డౌట్ అనమాట. 400cc బడ్జెట్లో అడ్వెంచర్ వెహికల్ కావాలి అని అనుకుంటే 3,17,000 రూపీస్లో మీకు స్క్రాంబ్లర్ 400X అయితే లభిస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇది కన్సిడర్ చేసుకోవచ్చు. నాకైతే గ్రీన్ కలర్ చాలా బాగా నచ్చింది. లేదు బ్రో నాకు అడ్వెంచర్ వెహికల్ అయితే అవసరం లేదు, కొద్దిగా సీట్ అయితే హైట్ ఉంది, నాకైతే కాళ్ళు అంత తొందరగా అందవు అని అనుకుంటే మాత్రం మీరు స్పీడ్ 400 అయితే పర్చేస్ చేయొచ్చు. ఇందులో నాకు రెడ్ కలర్ అయితే చాలా బాగా నచ్చింది. 400cc మీకు బడ్జెట్లో కావాలనుకుంటే NS 400 అయితే ఉంది కదా, కానీ దాంట్లో మీకు టైర్స్ అయితే అంతగా బాగోవు. దీంట్లో మీకు 150 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. అలాగే మీకు సింగిల్ లాంగ్ సీటు 2.5 Nm టార్క్ అయితే ఇందులో కొద్దిగా ఎక్కువ ఉండిద్ది. ఆ వెహికల్తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా పెర్ఫార్మెన్స్ ఇది వెహికల్ ఎక్కువ ఉండిద్ది కాబట్టి ఇది కొనడానికి ట్రై చేయండి కొంచెం మనీ యాడ్ చేసుకుంటే. సో ఈ కీ కాకుండా మీరు వేరే ఏదైనా ఒక కీ పెడితే మాత్రం మీకు ఇది స్టార్ట్ అవ్వదు. సో అదొక మంచి యూనిక్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు ఈ ట్రాంఫ్ స్పీడ్ 400కి. అలాగే మీకు ఇక్కడ హెడ్లైట్ దగ్గరే USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు కాబట్టి ఎప్పుడైనా లాంగ్ వెళ్ళే వాళ్ళు ఉంటే మీ దగ్గర ఉన్న కేబుల్ ద్వారా ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇంక ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి రేడియేటర్ అయితే ప్రొవైడ్ చేశారు, కొద్దిగా పెద్ద రేడియేటర్, లిక్విడ్ కూల్ ఇంజిన్ కాబట్టి సో ఇది ఇంజిన్ కూల్ అవ్వాలంటే రేడియేటర్ కావాలి కదా, కొద్దిగా పెద్ద రేడియేటర్ అయితే ఇచ్చారు. అలాగే ఈ వెహికల్లో మీరు ఇక్కడ నక్కుల్ గార్డ్స్ అయితే చూడొచ్చు. ఆఫ్ రోడ్ వెళ్ళినప్పుడు మీ చేతుల మీద మట్టి పడకుండా, అలాగే లాంగ్ వెళ్ళేటప్పుడు మాయిశ్చర్ అయితే ఉండిద్ది కదా వెళ్ళేదారిలో, సో అక్కడ మన చేతులకి మొత్తం మట్టి పడి అతుక్కుపోతూ ఉండేది అనమాట. లాంగ్ వెళ్ళే వాళ్ళకి బాగా తెలిసింది ఇప్పుడు నేనేం చెప్తున్నాను. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా నక్కుల్ గార్డ్స్ అయితే ఇచ్చారు. ఇంకోటి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి హ్యాండిల్ దగ్గర మధ్యలో మనకి ఇక్కడ ఇది ఇచ్చారు కదా, సో ఎప్పుడైనా మీరు రైడ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు కింద పడిపోయింది అనుకోండి, ఈ హ్యాండిల్ అనేది బెండ్ అవ్వకుండా మీకు ఇక్కడ ఇది హెల్ప్ అవుతుంది అనమాట. దాన్ని కవర్ చేస్తూ మీకు ట్రాంఫ్ బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు. సో ఎప్పుడైనా సడన్ బ్రేక్ వేసినప్పుడు కానీ ఇట్లా మీకు కింద పడినప్పుడు ఇక్కడ తగలకుండా ఇది చాలా బాగా ఉపయోగపడుద్ది అనమాట. పెద్ద వెహికల్స్లో మనం స్టీరింగ్ డాంపర్స్ అయితే చూస్తాం కదా, సో ఇంచుమించుగా అలా అయితే ఉందన్నమాట చూస్తానికి ఇది. ఇంకా ఈ రెండు వెహికల్స్ కూడా E20కి సపోర్ట్ చేస్తాయి. మీరు E20 పెట్రోల్ అయినా యూజ్ చేయొచ్చు, నార్మల్ పాత పెట్రోల్ అయినా సరే ఈ వెహికల్ యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఇన్ని యూనిక్ ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకొక డిఫరెన్సెస్ మీరు ఏం నోటీస్ చేయొచ్చు అంటే ఇక్కడ మీకు ఆఫ్ రోడ్ వెహికల్ కాబట్టి ఓపెన్ టీత్ ఫుట్ పెక్స్ అయితే ఇచ్చారనమాట. పైన రబ్బర్ అయితే ఉండేది, అది రిమూవ్ చేసేసి మీరు ఆఫ్ రోడ్కి అయితే వెళ్ళిపోవచ్చు. బెటర్ గ్రిప్ అయితే ఉండిద్ది. ఇది బై రోడ్ వెళ్ళేది కాబట్టి ఇక్కడ మీకు నార్మల్గా అయితే ఫుట్ పెక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ మీకు మిర్రర్స్ అయితే నార్మల్ మిర్రర్స్ అయితే ఇచ్చారు, దానికేమో బార్ అండ్ మిర్రర్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇది కూడా ఒకటి డిఫరెన్సెస్ మీరు నోటీస్ చేయాలి. ఇది ఈ రెండు వెహికల్స్ మధ్యన ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ అయితే. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ రెండింటిలో ఏదైనా ఒక వెహికల్ కొనుక్కోవాలనుకుంటే మెయిన్ డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకుందాం అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అవుతుందని రికార్డ్ చేశాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.